ఉన్నటువంటి గ్లౌజెస్ కూడా ఏదైతే బ్లేడ్స్ తో కట్ చేస్తే గీతలు ఎలా పడతాయి ఎగ్జాక్ట్ గా అలాగా ఆ సాక్స్లు కూడా కట్ అయ్యి వాళ్ళ శరీరానికి లోపల కూడా గాయాలు అవుతున్నాయండి. అవి అభిమానుల ముసుగులో వస్తున్నటువంటి బ్లేడ్లు తీసుకుని వచ్చిన చేతి సహజంగా అభిమానులతో గీట్లు పడాలి అంటే గోర్లు గీట్లు పడతాయి, లేదంటే ఏదైనా తొక్కిసలాట్లోనో తోపులాట్లోనో జనరల్ గా చేతి వేళ్ల గుర్తులు మాత్రమే పడతాయి. కానీ సాక్స్లు బ్లేడ్ తో కట్ చేసినట్లుగా కట్ అయ్యి లోపల శరీరానికి గాయాలు జరగవు. కానీ ఇప్పుడు సార్ చుట్టూ ఉన్నటువంటి ప్రతి బౌన్సర్ ఈ గాయాలకి ఈ మధ్య కాలంలో బాధితులుగా మారుతా ఉన్నారు. అది ఖచ్చితంగా బ్లేడ్ తో కట్ చేసినట్టుగానే జరుగుతున్నాయన్న విషయం మాత్రం తర్వాత చూసిన తర్వాత తెలుస్తోంది. ఫస్ట్ ఇది. రెండోది, ఇందాక మీరు అన్నట్లుగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి సవాల్ విసిరారు, నువ్వు ఎక్కడ పోటీ చేసినా నిన్ను ఓడిస్తానని చెప్పేసి. ఇప్పుడు ప్రత్యేకించి ఈ బ్లేడ్ ని మేము ఎందుకు ఇది ఖచ్చితంగా పదునైన ఆయుధం అనేది బ్లేడ్ అని మేము భావించాల్సి వస్తుంది అంటే, ఆ బ్లేడ్ బ్యాచ్ ని మెయింటైన్ చేసేది ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. గతంలో మా మహిళల మీద, వేరే మహిళల మీద కూడా దాడి చేయించిన కూడా అదే బ్యాచ్ తో దాడి చేయించాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. అట్లాగే రీసెంట్ గా తణుకులో వారాహి సభ జరిగి వెళ్లేటప్పుడు కూడా ఊరు దాటి వెళ్ళిన తర్వాత మహిళల మీద, జన సైనికుల మీద విపరీతంగా రాడ్లతోటి చిన్న చిన్న మేకులు కొట్టినటువంటి సెంట్రింగ్ చెక్కలతోటి దాడులు చేసి పెట్రోల్ డబ్బా తీసుకొచ్చి వాళ్ళ మీద పెట్టి తగలేయడానికి ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి కేసు కడితే ఇప్పటి వరకు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగల. ఇప్పటి వరకు ముద్దాయిలు ఎవరనేది పోలీస్ యంత్రాంగం ఇప్పటి వరకు దాని మీద పనిచేయాల. అలాగే ఇప్పుడు కొత్తగా మనకు ఇంకో సమస్య ఏమొచ్చి పడింది అంటే, కుల పెద్ద ఆయన, మా ఉప్మా పెద్ద ఆయన గారు ఇప్పుడు కొత్తగా నేను పవన్ కళ్యాణ్ గారిని ఓడిచి తిడతానండి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. పెద్ద ఆయన ముసుగులో కమ్యూనిటీ ముసుగులు ఇప్పుడు ఎవరైనా పెద్ద లీడర్లు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు ముద్రగడ గారి మనుషుల, నిజంగానే వెళ్ళి లీడర్ మనుషులు అనేది తెలియని పరిస్థితి. ఎందుకంటే కమ్యూనిటీ బేస్ చేసుకుని వెళుతూ ఉన్నారు కాబట్టి. అట్లాంటి వాళ్ళ ద్వారా కూడా అక్కడ దాడులు జరిపే అవకాశం లేకపోలేదు. ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాం అంటే 38 కేసులున్న వ్యక్తి పులివెందుల్లో కంటిన్యూ గెలుస్తున్నప్పుడు ఏ కేసులు లేని వ్యక్తి ప్రజల కోసం సొంత ఆస్తులు పెట్టుకుని సమాజంలో నిలబడి రాజకీయంగా ఉన్నటువంటి అన్ని ఒత్తిళ్లను ఎదుర్కొ ఏ విధంగా ఓడిపోతారని మనం అనుకోవాలి. ఎందుకు వీళ్ళు ఓడిస్తాం ధీమాగా చెప్తున్నారు? ఎన్ని అక్కడ పన్నకపోతే, ఎట్లాంటి దాడులకు దిగబడకపోతే ఓడిపోతారని చెప్పేసి అంత బలంగా చెప్తున్నారు. ఇందాక ఒక మాట అన్నారు, జగన్ గారి గెలుపుని చూసి పవన్ కళ్యాణ్ గారు ఆత్మహత్య చేసుకోవాల్సిందేమో తప్ప మేమైతే ఏమీ చేయమని. ఎలాంటి ఆత్మహత్య సరే వివేకానంద రెడ్డి గారి మీద జరిగినటువంటి ఆత్మహత్య మీరే చెప్పారు, బయటకు వచ్చేసి గుండె ఆగిపోయి చచ్చిపోయాడు అని చెప్పేసి. తర్వాత ఏం జరిగింది అందరికి తెలిసిందే కదా సార్. మిగతా అంతా కూడా పైగా అంత డిజాస్టర్ ఎదుర్కొని కూడా నిలబడి మీకు సమాధానం చెప్తూ రాష్ట్రంలో క్వశ్చన్ చేస్తూ మిమ్మల్ని ప్రతి విషయంలో పరిగెత్తిచ్చి పనిచేసేలాగా చేశాడు పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తి మీ విజయాన్ని చూసి ఆయన భయపడి ఆత్మహత్య చేసుకుంటాడా? మాట్లాడడానికి కన్నా నోరు ఉండాలి కదా, కుప్ప తొట్టా. అట్లా ఇంకో మాట అన్నారు, ఆరోగ్యం బాగుండాలి అని చెప్పేసి 20 ఏళ్ల పాటు మా అందరూ ఆరోగ్యం బాగుండాలని మీరు కోరుకుంటున్నారా? అందుకేనా మీ సిద్ధం సభల్లో పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది బొమ్మలు పెట్టి మరి ఒక రాక్షస మూకకి ముందు తాపించి మరి వాళ్ళతో కిక్ బాక్సింగ్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. చొక్కాలు మడత పెట్టండి, ప్యాంట్లు షర్టులు మడత బీరువాలు పెట్టుకోండి అని చెప్తున్నారు. ఇందుకేనా?